పాలబ్బాయి. ఆ రోజుల్లో పొద్దెక్కగానే వినపడేవి పాలబ్బాయి పిలుపులు. వెంటనే వెళ్ళకపోతే అవి కాస్త అయ్యేవి అరుపులు. గిన్నె పట్టుకుని కంగారుగా తీసేది అమ్మ పరుగులు. ఈలోపు పాలబ్బాయి సర్దుకునేవాడు పాల క్యానులు. పాలకొడతో కొలిచి పోసేవాడు లీటరు పాలు. అమ్మ గిన్నె తీసేది కాదు, వేసేదాకా కొసరులు. పాలు పలుచగా ఉంటే పడేవి ఆ అబ్బాయికి కసుర్లు. దానికోసం ఏదో చెప్పేవాడు తెగ కబుర్లు. అందరితో పొందడానికి మెప్పులు. అప్పుడప్పుడు తెచ్చి పంచేవాడు జున్నుపాలు. తెల్లవారుతూనే ప్రతి ఇంట్లో జరిగేవి పాలబ్బాయి కోసం ఎదురుచూపులు. ఉదయాన్నే పాలబ్బాయి రాకపోతే దొరికేవి కాదు గుప్పుడైనా కాఫీ నీళ్లు. ఆనాడు పాలబ్బాయి తెచ్చిన చక్కటి చిక్కటి పాలు తాగిన మనం ఈనాడు కలితే అని తెలిసినా తప్పక పాల ప్యాకెట్లు తెచ్చుకొని సరిపెట్టుకుంటున్నాం. అవి ఆ రోజులు, అవి మా రోజులు.